హాయ్ ఎవ్రీవన్. మరి తెలంగాణలో టెట్ సంబంధించి అప్లికేషన్ ప్రక్రియ ఎల్లుండి సాయంత్రంతో ముగుస్తున్న విషయం తెలిసిందే. మరి ఎల్లుండి అంటే మనకు ఈ నెల 30వ తేదీ బుధవారం అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా మనకు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులందరూ మరి ఎల్లుండి సాయంత్రం లోపే అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మరి టెట్ సంబంధించి చాలామంది డౌట్స్లో భాగంగా 8 ఆప్షన్ నుంచి అడిగారు. మరి ఈ రోజు నుంచి 8 ఆప్షన్ కూడా ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. మనం గతంలోని న్యూస్లో చెప్పడం జరిగింది. ఆ రోజు ఆల్రెడీ ఈరోజు 8 ఆప్షన్ కూడా మరి స్టార్ట్ అయింది. ఖచ్చితంగా అభ్యర్థులందరూ ఏమైనా ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఏమైనా వివరాలు సరి చూసుకొని ఏమైనా 8 ఆప్షన్ ఉంటే ఖచ్చితంగా మరి ఎడిట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. పెద్ద పెద్ద చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా ఏం పర్లేదు కానీ ఖచ్చితంగా మరి డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి కావచ్చు, పేరు మిస్టేక్స్ కానీ అలాగే ఫాదర్ మదర్ సంబంధించి ఏమైనా ఉంటే చూసుకోవాల్సిందిగా. యాక్చువల్గా టెట్ సంబంధించి చిన్న చిన్న మిస్టేక్స్ పట్టించుకోరు. మన టెట్ హాల్ టికెట్ నెంబర్ అలా మన పేరు మార్క్స్ వస్తే సరిపోతుంది. ఎందుకంటే డిఎస్సి కౌన్సిలింగ్లో అవి ఏం చూడట్లేదు. జస్ట్ మన దగ్గర ఉన్న ప్రింట్ మేము సంబంధించి అంటే మనం వెబ్సైట్ నుంచి తీసుకునే స్క్రీన్ షాట్ సంబంధించి కావచ్చు, మేము డౌన్లోడ్ చేసుకున్న మెమో సర్టిఫికేట్ సంబంధించి కావచ్చు, డిఎస్సి వెరిఫికేషన్ అవి మాత్రం చూస్తున్నారు, ఆన్లైన్లో చేయడం లేదు. వాస్తవానికి టెట్ మెమో పైన మన పేరు, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, టెట్ మార్క్స్ సంబంధించి ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్సీ అంతే. అంటే క్వాలిఫై సంబంధించి మార్క్స్ ఉంటాయి అంతే తప్ప మిగతా ఏ వివరాలు ఉన్నాయి డిగ్రీ మార్కులు, ఇంటర్ మార్కులు ఏం సంబంధం అసలు లేదు. చాలామంది డౌట్స్ ఆడుతూ ఉంటారు. కాబట్టి మరి అభ్యర్థులకు కొంచెం ధైర్యంగా ఉండడానికి కావచ్చు. 8 ఆప్షన్ అనేది గతంలో అనేక సంవత్సరాలు అడుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా మరి ప్రభుత్వం ఈరోజు అయితే 8 ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అభ్యర్థులందరూ ఒకసారి తమ యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని సరి చూసుకొని, ఎందుకంటే ఖచ్చితంగా పేపర్ 1 పేపర్ 2 సంబంధించి కరెక్ట్ ఉన్నాయా లేవా రెండు చూసుకుని సరిపోతుంది. ఎందుకంటే హాల్ టికెట్లో మళ్ళీ పేపర్ 2 పేపర్ 1 వస్తే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇంటర్మీడియట్ అలాగే పేపర్ 1 పేపర్ 2 సంబంధించి, బీఈడి సంబంధించి పేపర్ 2 మరి డిఎడ్ పేపర్ 1 సంబంధించి మరి పేరు కరెక్ట్ ఉందా లేదా అని చూసుకుంటే సరిపోతుంది. ఇక చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే కూడా మనం చెక్ చేసుకోవచ్చు. కేవలం గతంలో కూడా అనేక సార్లు చూసాం మనం. ఫోటో దగ్గర ఒక దగ్గర మాత్రం మనకు ఆప్షన్ 7 కాదు, మిగతా అన్ని కూడా వివరాలు దాదాపు అవుతాయి. కాబట్టి చిన్న చిన్న మిస్టేక్స్ కాకుండా పర్లేదు, అభ్యర్థి ఏం ఆందోళన చెందిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా మన హాల్ టికెట్ రావాలంటే మనం ఏ సబ్జెక్ట్ అప్లై చేసాం, మన పేరు కరెక్ట్ ఉందా, మన పేపర్ 1 అప్లై చేసామా, పేపర్ 2 ఆ రెండు చూసుకుంటే సరిపోతుంది. కాబట్టి అభ్యర్థి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క హాల్ టికెట్ మన యొక్క అంటే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని 8 ఆప్షన్ చేసుకోవాల్సింది కోరుతున్నాం. ఒకసారి 8 ఆప్షన్ చూద్దాం. 8 అప్లికేషన్ చూసుకుంటే ఇక్కడ క్లిక్ 8 అప్లికేషన్లో చూస్తే మనకు ఆల్రెడీ ఇక్కడ ఉంది అప్లికేషన్ ఎడిట్, అప్లికేషన్ డీటెయిల్స్, జనరల్ నెంబర్ ఎంటర్ చేయాలి, అలాగే డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సిఆర్ ఈక్వల్. అంటే మనం ఆల్రెడీ అప్లికేషన్లో ఏదైతే ఎంటర్ చేసామో అది చేస్తే సరిపోతుంది. మన అప్లికేషన్ డీటెయిల్స్, మన జనరల్ నెంబర్ అంటే ఆల్రెడీ మనం ఏం అంటే మనకు వచ్చిన జనరల్ నెంబర్ టెట్ సంబంధించి ఏమొచ్చిందో అది చూసుకుంటే సరిపోతుంది. అలాగే మన డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ 2 ఎంటర్ చేస్తే ఖచ్చితంగా మనకు ఓకే అవుతుంది. అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఓపెన్ కావాలని మనం ఎక్కడెక్కడ కరెక్షన్ కావాలో అది ఓపెన్ చేసుకుని అక్కడ మళ్ళీ మనం ఎంటర్ చేసుకుంటే మళ్ళీ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఆ సబ్మిట్ చేసిన తర్వాత కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా దాన్ని ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఫ్యూచర్లో మనకు ఏం మన ఇబ్బందులు రాకుండా ఉండడానికి అంతే. మన టెట్ ఆఫీస్కి వెళ్ళినా ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఏమైనా మిస్టేక్ పడ్డా ఇది మనకు ప్రూఫ్. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఎడిట్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ఎడిట్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా అప్లికేషన్ ఒకటి ప్రింట్ తీసుకొని మన దగ్గర ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మొబైల్లో కొందరి దగ్గర మన డీలర్ అయితే కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే వెంటనే డౌన్లోడ్ చేసుకుని దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే డిఎస్సికి కూడా మనకి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ డిఎస్సి సంబంధించి ఆల్రెడీ చెప్పుకున్నా వెరిఫికేషన్లో ఏం ఇబ్బంది లేకపోయినప్పటికీ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మనకి ఇది ఫర్దర్గా ఉపయోగపడుతుంది. కాబట్టి మన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా టెట్ సంబంధించి అప్లికేషన్ డౌన్లోడ్ ఫస్ట్ చూసుకొని ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకొని మళ్ళీ దాన్ని సబ్మిట్ చేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ దగ్గర ఉంటుకుంటే బాగుంటుంది. సో ఇది అప్డేట్. ఏ అప్డేట్ ఉన్నా ఖచ్చితంగా మనం ముందే అందజేస్తాం. కాబట్టి ఆల్రెడీ మనం గత 2 సంవత్సరాల నుంచి టెట్ డిఎస్ సంబంధించి ఇతర అంశాలు కూడా మనం ఖచ్చితంగా అందరికంటే ముందు యాక్టివ్ ఇంప్రూవ్మెంట్స్ అందజేస్తున్నాం. కాబట్టి మన డిఈడి బీడీ అప్డేట్స్ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కోరుతున్నాం. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్ యూ.